క్రీస్తునందు ప్రియమైన వారలారా, నేను మీ ముందుకు రావడం ఒక దుఃఖకరమైన వార్త. నిన్న రాత్రి 11 గంటల సమయంలో ప్రకాష్ కండేలా గారు దేవుని సన్నిధిలో చేరుకున్నారు అనే కార్యక్రమం చాలా అది దుఃఖముతో వేదనతో మీ మధ్యలో తెలియపరచుకుంటున్నాను. మన అందరం క్రైస్తవ అందరం కూడా ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోయాము. నేను రక్షణ టీవీలో వెళ్ళినప్పుడల్లా ప్రకాష్ గారిని కలుసుకునేవాడిని. చాలా మంచి ఇండియాలో క్రిస్టియానికి ఇచ్చిన హక్కు గురించి, రూఢమైన మర్మాల గురించి, ఒక గుంబలు యవనస్తుల్ని లేపునే ఒక మంచి పరిశుద్ధుడు. 25 సంవత్సరంగా కిడ్నీ వ్యాధితో బాధపడి భరించి తట్టుకోలేని నొప్పితో దేవుని మాటలు బలంగా, చాలా బోల్డ్గా, ధైర్యంగా, రాజుల మధ్యలో, రాజ్యాంగ మధ్యలో దేవుని వాక్యమును బలంగా, సున్నితముగా, ఎవరిని నొప్పించకుండా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా ఆసక్తి కలిగి ఆత్మ బలముతో ఆయుసంతా దేవుని నామ మహిమ కొరకు చక్కగా వివరించి దేవునిలో బహుబలంగా వాడబడిన ఒక గొప్ప దైవజనుల్ని మీరు నేను కోల్పోయి ఉన్నాము. ప్రపంచం అంతా, క్రైస్తవ లోకంలో ఎంతమంది దేవుని తెలుగు ప్రజలు ఉన్నారో అందరూ మన ఆయన కోల్పోవడం చాలా బాధాకరం. ఇది నేను చాలా దుఃఖముతో మీకు తెలియపరుచుకుంటున్నాను. మీ ప్రార్థనలో వాళ్ళ కుటుంబమును జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబ ఆదరణ కొరకు మనందరం ప్రార్థిస్తాం. మంచి తండ్రి, గొప్ప తండ్రి, బలమైన దేవా, మా మధ్యలో ఎంతగానో గొప్ప పరిచర్యని చేసి మీ సన్నిధికి వచ్చి ఉన్న ప్రియమైన సేవకులు కుటుంబం కొరకు, అలాగే ఆయన విడిచిపెట్టి వెళ్ళిన పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓదార్చండి, బలపరచండి. మీ సన్నిధిలో చేర్చుకున్నందుకు స్తోత్రం. ఎంతగానో మీ కొరకు చాలా బలంగా, చాలా వేదనతో, చాలా శోధనతో 25 సంవత్సరాలు పైనే ఆ కిడ్నీ వ్యాధిని మోసుకొని మీ నామ మహిమపరిచారయ్యా. దాన్ని బట్టి స్తోత్రాలు. ఇంకా మీ సన్నిధిలో రెస్ట్ ఇచ్చినందుకు స్తోత్రాలు. వాళ్ళ కుటుంబం అందరిని ఆదరించండి, బలపరచండి. యేసు నామములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.